అక్కినేని అఖిల్ లెనిన్ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. తొందరలోనే 100 కోట్ల క్లబ్లో కూడా చేరుతాడు. ఇంకా ఏ సినిమా కూడా అడ్డుపడదు అని చెప్పేసి అనుకున్నాం. కానీ లెనిన్ సినిమాకి కూడా ఒక సినిమా వచ్చి అడ్డుపడేసిందే. ఇంకా కలెక్షన్లు రానట్టే, ఇంకా ఇంతటితోని సినిమా పని అయిపోయినట్టే అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే అఖిల్ గారి కెరీర్లో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా లెనిన్ సినిమా అంత సక్సెస్ని మాత్రం ఇంకా ఏ సినిమా కూడా ఇవ్వలేదు. అండ్ ఇప్పటివరకు ముఖ్యంగా ఆయన అసలైన సినీ కెరీర్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి చేసినటువంటి ప్రతి ఒక్క సినిమాలు కూడా ఇదే స్థాయిలో ఉంటాయి, ఇదే విధంగా మంచి కలెక్షన్లు వస్తాయి. ఇక మీదట అఖిల్ని ఆపే వాళ్ళు ఎవరు కూడా లేరు అనే విధంగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా ఎంత మంచి కలెక్షన్స్ వస్తున్నాయో కూడా మనం చూసాము. 61 కోట్లు అంటే జస్ట్ 3 రోజుల్లోనే 60 కోట్లు వచ్చేస్తాయి. సో ఇంత మంచి కలెక్షన్లు కొడుతున్నాడు. ఇంకా 100 కోట్లు కూడా తొందరలోనే వస్తాయి, ఈజీగా వచ్చేస్తాయని చెప్పేసి అందరూ కూడా అనుకున్నాం. సో ఇప్పటి వరకు సినిమా రిలీజ్ అయ్యి ఎగ్జాక్ట్గా 1 వీక్ అవుతుంది, అంటే 7 రోజులు పూర్తయిందన్నమాట. సో ఈ 7 రోజులకు గాను లెనిన్ సినిమా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అంటే 80 కోట్లు వచ్చాయన్నమాట. సో మరి బ్రేక్ ఈవెన్ కూడా ఈజీగా దాటిపోయింది. ఆల్రెడీ ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా లాభాల్లోకి కూడా అడుగు పెట్టాడు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే 80 కోట్లు అంటే మామూలు విషయం కాదు. సినిమాని దాదాపుగా 50 నుంచి 55 కోట్లు పెట్టి నిర్మించారు. సో మరి 80 కోట్లు అంటే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ దాటిపోయింది, లాభాల్లో కూడా అడుగు పెట్టేశారు. సో ఇంకా 100 కోట్లు రావడానికి 20 కోట్లు మాత్రమే మిగిలింది. అవి కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్ టైం అఖిల్ గారు 100 కోట్ల క్లబ్లో కూడా అడుగు పెట్టేస్తున్నారు లెనిన్ సినిమాతోని అని చెప్పేసి చాలా హ్యాపీగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో ఇంతలోనే హాలీవుడ్ సినిమా ది ఒడిసీ సినిమా వచ్చి పడేసింది. సో మరి అందరూ కూడా ఆ సినిమా వైపు, ముఖ్యంగా మల్టీప్లెక్స్లో అందరూ కూడా ఆ సినిమాని చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మల్టీప్లెక్స్లో ఆల్రెడీ దాదాపుగా లెనిన్ సినిమాని తొలగించినట్టు కూడా తెలుస్తుంది అన్నమాట. సో మరి హాలీవుడ్ సినిమా అంటే ఆల్రెడీ మనందరికీ తెలుసు, ఆ ఒక డైరెక్టర్ కూడా ఇప్పటివరకు చేసినటువంటి అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమాలు అనమాట, ఆస్కార్ విన్నర్ సినిమాలు. సో అలాంటి డైరెక్టర్ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అందరికీ కూడా ఆ సినిమాకే మొగ్గు చూపిస్తారు. కాబట్టి లెనిన్ సినిమాని మాత్రం మల్టీప్లెక్స్లో నుంచి తొలగించడం జరుగుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో సింగిల్ థియేటర్లో ఇంకా కూడా నడుస్తూనే ఉంది. బట్ 20 కోట్లు అనేవి వస్తాయా రావా, 100 కోట్ల క్లబ్లోకి అఖిల్ గారు అడుగు పెడతారా లేదా అనే దాని గురించి కూడా వెయిట్ చేస్తున్నారనమాట. సో మొత్తానికి బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది, లాభాల్లోకి అడుగు పెట్టారు. అదే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పేసి అఖిల్ గారి ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఒక సరైన సినిమా కోసం ఎంత వెయిట్ చేశారు. మరి స్టోరీ సెలెక్షన్ రాంగ్ అయిందా, లేకపోతే యాక్టింగ్ విషయంలో మైనస్ పాయింట్ అయిందా తెలియదు, కానీ డైరెక్షన్ పోయిందా తెలియదు, కానీ అఖిల్ గారికి ఎంత మంచి సినిమాలు చేసినా, ఎంత మంచి కంటెంట్ ఉన్నా కూడా సరైన హిట్ పడలేకపోయింది. ఓకే, మంచి టాక్ వచ్చింది, బట్ మంచి బ్రేక్ అనేది రాలేకపోయింది. కానీ లెనిన్ సినిమా మాత్రం ఇక్కడ యాక్టింగ్ పర్ఫెక్ట్ ఉంది, చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, డైరెక్షన్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. సో మంచిగా ముందుకు వెళ్తుంది అనుకునే తరుణంలోనే హాలీవుడ్ సినిమా రావడం వల్ల కొంచెం దెబ్బ అయితే పడింది. బట్ చూద్దాము, ఇంకా ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు కూడా లెనిన్ సినిమా మ్యానియా కొనసాగుతుంది అని చెప్పేసి నమ్మకంతో అయితే ప్రేక్షకులు ఉన్నారు. చూద్దాం, మరి ఇప్పటివరకు అయితే 80 కోట్లు వచ్చాయి. మరి 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెడతాడా లేదా? సో మరి మీరేమనుకుంటున్నారు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.